కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎన్జీఓఎస్ కాలనీలోని ఒక ఇంట్లో తాళాలు పగలగొట్టి 40 తులాల బంగారం, 50 తులాల వెండి వస్తువులు మరియు 2 లక్షల నగదు దొంగలించిన దొంగలను పట్టుకుని చాకచక్యంగా వ్యవహరించిన బాన్స్వాడ సిసిఎస్ ఎస్ఐలను అధికారులను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి. ప్రజలు సహకరించినట్లయితే అంటే నేరస్తులని భద్రపరిచినట్లయితే మేము రావడం, శాస్త్రీయంగా అక్కడ భౌతికాలను కలెక్ట్ చేసుకోవడం, దొంగల్ని నేరస్థానాన్ని కలెక్ట్ చేయడం, ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక ఎండాకాలం వస్తుంది కాబట్టి అందరికి మనవి చేస్తున్నాం, మీరు అందరూ బయటపడుకునే అలవాటు ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం గమనించాలనుకోండి, సీసీటీవీ కెమెరాలు తెచ్చుకోవడం వాళ్ళకి వచ్చి తర్వాత దూర ప్రయాణాలు కానీ రాత్రికి వెనక్కి రాలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా విలువైన వస్తువులు ఏమంటే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర భద్రపరచుకోవాలి, లేనట్లయితే ఇంట్లో ఎవరైనా కొనుక్కొని పెట్టుకోవాలి. అట్లా కాని పక్షంలో మనది ఎందుకంటే బార్డర్లో ఉంది, మనకు మహారాష్ట్ర తర్వాత కర్ణాటక బార్డర్లో ఉంది, చాలామంది బయట నుంచి గ్యాంగ్స్ వచ్చిన దగ్గర తయారు చేసే అవకాశం ఉంటుంది. మన రోడ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎక్కడి నుంచైనా జనం రావచ్చు. అదేవిధంగా మనకు రైల్వే స్టేషన్ కనెక్టివిటీ కూడా ఉంది, మనకు చాలా చోట్లకు మనకు రైల్ కనెక్టివిటీ ఉంది. మేము రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ వాటిని కవర్ చేస్తూ బ్రిడ్జ్ కూడా వేస్తున్నాం.